భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ సూచన మేరకు శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ని కలిసి వారికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి బీజేపీ పార్టీ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ లోక్సభ, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ఖర్చు తగ్గి భారం తగ్గుతుందన్నారు. సమయం కూడా వృధా కాదన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజల ముందుకు వస్తున్నామని, దీనివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ దుర్గం అశోక్, కో కన్వీనర్ తుల ఆంజనేయులు, బీజేపీ పట్టణ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజకుమార్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పట్టణ కన్వీనర్ ఆకుల అశోక్ వర్ధన్, కో కన్వీనర్ బోయిని హరికృష్ణ, సీనియర్ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, తులా మధుసూదన్, కాశెట్టి నాగేశ్వరరావు, చిరంజీవి వాకర్ సభ్యులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో ఒకేసారి ఒకే ఎన్నిక జరగాలనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. అది మరి మన దేశ అభివృద్ధికి మరి తోడ్పడుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు, మరి నాయకులు కూడా భావిస్తున్నారు. దీంట్లో భాగంగా మనము గత 16 నెలల కిందట మనం అసెంబ్లీ ఎలక్షన్లు చూసినాం. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ 4 నెలల తర్వాతనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇలా మాటికి గత 1995 నుంచి ఈ 2025 వరకు గత 30 సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏటా ఎక్కడో చోట 3 సార్లు 4 సార్లు ఎన్నికలు జరిగేసరికి ఈ ఎలక్షన్ సిబ్బంది సుమారు భారతదేశంలో 1 కోటి మంది పైగా దానికి ఎంగేజ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ సిబ్బంది ఒక టీచర్లు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, దానికి సంబంధించిన భద్రతా దళాలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా 1 కోటి మంది ఎంగేజ్ అయిపోతున్నారు. ఈ 1 కోటి మంది ఎంగేజ్ అవ్వడం వల్ల మనకు అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కోడ్ వల్ల ఏదైనా కానీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ, ఏదైనా రోడ్స్ డెవలప్మెంట్ చేసినా కానీ ఆ 2 నెలలు కాలము మనకు ఆ కోడ్ వల్ల అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోతున్నాయి. ఈ విధంగా మరి దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే ఒక పార్లమెంట్ ఎలక్షన్లా మొన్న ఖర్చు పెట్టిన పైసలు, భారతదేశ పైసలు, మన ప్రభుత్వం అంటే ప్రజాధనం పైసలు ఎంత అంటే 1,35,000 కోట్ల రూపాయలు ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్లనే. ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ 1,35,000 కోట్లు. మళ్ళీ ఒక ఓటు వేయడానికి మనం ఆ బూత్లకు వెళ్ళాలంటే ప్రతి పర్ హెడ్ 1,400 రూపాయల ఖర్చు చేస్తుంది భారత ప్రభుత్వం. మరి ఈ లెక్కగా మరి ఇంకా ఓటర్లు పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ పెట్టే పైసలు వేరు, కాంగ్రెస్ పార్టీ పెట్టే పైసలు వేరు, బీజేపీ పార్టీ పెట్టే పైసలు వేరు, మళ్ళీ వ్యక్తిగతంగా నాలాంటి టికెట్ ఇస్తే నేను పెట్టుకునే పైసలు వేరు. ఈ విధంగా టోటల్గా మొత్తం ప్రజాధనం అంతా దుర్వినియోగం అవుతుంది. దీనివల్ల మనం ఏమి అంటే ఒక విద్య ఫ్రీగా ఇచ్చినట్టు కాదు, మరి ఒక వైద్యం ఇచ్చినట్టు కాదు అని చెప్పేసి మన ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ 1983లోనే ప్రతిపాదించి ఎలక్షన్ కమిషన్ అంటే 1952లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు వరుసగా జరిగినాయి. 1952 మళ్ళీ 5 సంవత్సరాలు 1957 మళ్ళీ 63 వరకు ఎలక్షన్ జరిగినాయి. కానీ ఎక్కడో ఒక చోట ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ 5 సంవత్సరాలు పరిపాలన చేయమనంటే ఆయన మళ్ళీ 1 సంవత్సరం కిందటే మళ్ళీ ఆయన ఓడిపోతారని చెప్పి ఒకసారి నిర్వహిస్తే ఓడిపోతారని చెప్పి ఇట్లా జరిగినాయి. ఆ 1963 నుంచి ఇట్లా జరుగుతుంటే ఆ క్రమంలో వాళ్ళ కుటుంబ పార్టీ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసమే అవన్నీ వాళ్ళు చేసుకున్నారు. కానీ మరి దేశ అభివృద్ధి కుంటుపడిపోతున్నది. మరి ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎంగేజ్ అయిపోతున్నారు. మన ప్రజానాయకులు కూడా ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే మేము బీజేపీ వాళ్ళం, మేము వెళ్తాం మా పార్టీ గెలవాలని, ఢిల్లీ వెళ్తాం, హుజురాబాద్ వెళ్తాం, ఇట్లా ఏ రకంగా ఉంటే ఆ రకంగా సమయం అవుతుంది. మరి ఈ రకంగా మీ ప్రజలు కూడా మనము టీవీలో పెట్టుకొని చూస్తే అవే ఛానల్స్ అవే ప్లే చేస్తుంటాయి. ఏమని ఈ పార్టీ ఇక్కడ హామీ ఇచ్చింది, ఈ పార్టీ ఇక్కడ మరి గెలవడానికి ఇన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తుంది అని చెప్పి మనం టీవీలో కట్టుకపోతాం. ప్రజల సమయం కూడా వేస్ట్ అవుతున్నది. ఈ విధంగా వృధా ఖర్చు ప్లస్ సమయము అనేది 2 రకాలుగా వేస్ట్ అయిపోతున్నాయి. మళ్ళీ ఓటర్లు కూడా ఇప్పుడు 63% ఓటింగ్ పర్సెంటేజ్ అవుతున్నది. మాటికి ఎన్నికలు జరిగేసరికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మరి పర్సెంటేజ్ ఎంత అయింది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ పర్సెంటేజ్ దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 25,000 మంది రాలేదు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ మళ్ళీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ రాలేదు. అంటే ఈ విధంగా ఓటర్లలో నిరాసక్తత కూడా ఏర్పడుతున్నది. ఒకేసారి 5 సంవత్సరాలకు ఒకేసారి అసెంబ్లీ మరి ఎంపీ ఎలక్షన్స్ 2 ఒకేసారి పెట్టేస్తే ఇక ప్రభుత్వ అధికారులకు పనిచేయాలంటే ఇక ఏం ఎలక్షన్స్ లేవు, మనకి ఎటు పంపించారు అని చెప్పేసి. సపోజ్ మనం ఎలక్షన్ డ్యూటీ పడ్డవాళ్ళు వెళ్ళిపోతారు, ఎలక్షన్ డ్యూటీ పడిన వాళ్ళు కూడా ఆఫీస్లో ఉంటారు. మనం పోయి అడిగితే ఏదైనా పని చేస్తే అందరు డ్యూటీకి పోయిన సార్ ఇక మేము పని చేయమని వీళ్ళు కూడా తప్పించుకునే అవకాశం ఉంది. వీళ్ళు కూడా అదే ఆలోచన చేస్తారు.
కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా చేస్తే మరి ఇన్ని ప్రజాధనము మరియు దీని యొక్క సమయం వేస్ట్ అవుతుంది, ఓటర్ల నిరాసక్తత పెరుగుతుంది, మరి ఇన్ని డబ్బులు వృధా అవుతున్నాయనే ఉద్దేశంతోనే మన రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన మరి కమిటీ వేయడం జరిగింది. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా వేసి ఇప్పుడు మళ్ళీ 6 నెలల పాటు కూడా మొన్న లోక్సభలో పొలగించడం జరిగింది. దీన్ని ప్రాంతీయ పార్టీలు అడ్డుకుంటున్నాయి కొన్ని, ఏదంటే టీఆర్ఎస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, మరి స్టాలిన్ కావచ్చు, పినరాయి సిపిఐ వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఒకేసారి ఒకే దేశం ఎన్నికలు జరిగితే వరుసగా 3వ సారి ప్రధానమంత్రి అయితే మళ్ళీ వాళ్ళకే గెలుస్తారనే ఉద్దేశంతో మరి దాన్ని వ్యతిరేకిస్తారు. కానీ మరి ఇక్కడ ఒరిస్సాలో 2 ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ప్రతిసారి మరి ఎలక్షన్లు జరిగినప్పుడు ఎమ్మెల్యేకి వేరే తీర్పిస్తారు, మరి ఎంపీకి కూడా వేరే తీర్పిస్తున్నారు ఒరిస్సా రాష్ట్రంలో. మరి ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు ఎవరు అభివృద్ధి మంతం చెప్పిస్తే వారికి ఓటేస్తారు ప్రజలు. కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీలకు కూడా మరి అడ్డుకునే అవకాశం ఉంది. రాజ్యసభలో మనకు బలం లేదు కనుక ఈ రకంగా భారతదేశ అభివృద్ధి కోసమే పనిచేద్దామనే ఉద్దేశంతో, భారతదేశాన్ని ముందు ప్రపంచ పటంలో మనం నంబర్ 1గా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుంది. ప్రజలందరితో మేధావులతో చర్చ చేసి మరి ప్రజలందరూ మరి ఏమనుకుంటున్నారు అనేది కావాలి. మీ అభిప్రాయాలు కూడా మీరు మీ సమూహంలో కూడా ఈ సందర్భంగా మీరు దీని గురించి చర్చ జరపాలనే ఉద్దేశంతో మరి ఇది ఎలక్షన్స్ ఒకేసారి ఒకే ఎన్నికలు నిర్వహిస్తే మరి లాభమా నష్టమా అనే ఉద్దేశం అది ఒకసారి చర్చ పెట్టుకోవాలని మీ అందరినీ సూచిస్తూ ఈ అవకాశాన్ని మీ అందరు ఇచ్చినందుకు నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి